ఒకనాడు ఒక శివభక్తుడు తన ఊరు నుండి కేదార్నాథ్ ధామానికి యాత్ర కోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రా సాధనలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున అతడు నడక ద్వారానే ప్రయాణించేవాడు. దారిలో ఎవ్వరు కనిపిస్తే వారికి కేదార్నాథ్ మార్గం అడిగేవాడు. మనసులో శివుని ధ్యానించేవాడు. అలా నడుస్తూ నడుస్తూ కొన్ని నెలలు గడిచిపోయాయి. చివరికి అతను ఎంతో కష్టం మీద కేదార్నాథ్ కి చేరాడు. కేదార్నాథ్ మందిర ద్వారాలు 6 నెలలే తెరిచి ఉంచుతారు. మిగిలిన 6 నెలలు మూసేస్తారు. అతడు మందిర ద్వారం మూసే సమయానికి అక్కడికి చేరుకున్నాడు. నేనెంతో దూరం నుండి పాదయాత్ర చేస్తూ వచ్చాను. కృప ఉంచి తలుపులు తెరవండి, ఆ ఈశ్వరుణ్ణి దర్శించనివ్వండి అని అక్కడున్న పూజారిని అడిగాడు. కానీ అక్కడ నియమం ఏంటంటే ఒక్కసారి తలుపులు మూస్తే ఇక మూసేసినట్లే. నియమమే మరి. అతడు ఎంతో బాధపడ్డాడు. మాటి మాటికి శివుణ్ణి స్మరించాడు. ప్రభో, ఒక్కసారి దర్శనం ఇవ్వా అని అతడు అక్కడ వారిని ప్రాధేయపడ్డా ఎవ్వరూ వినలేదు. గుడిలోని పూజారి ఇలా అన్నాడు, ఇక ఇక్కడికి 6 నెలల తర్వాతే రావాలి. 6 నెలల తర్వాతే తలుపులు తెరిచేది. ఇక రాబోయే 6 నెలలు ఇక్కడ భయంకరమైన మంచు కురుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. కానీ అతడికి నమ్మకం తన శివుడి మీద. ఆయన తప్పకుండా కృప చూపుతాడని అతనికి చాలా ఆకలి దప్పిక వేయసాగింది. అంతలో అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు. చూస్తే ఒక సన్యాసి బాబా అతని వైపే వస్తున్నాడు. ఆ బాబా అక్కడికి వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు. ఆ బాబా అడిగాడు, నాయనా, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడగగానే అతను కథ మొత్తం చెప్పాడు. నేను ఇంత దూరం రావడం వ్యర్థమైంది బాబాజీ అని బాధపడ్డాడు. బాబాజీ అతన్ని ఓదార్చి అన్నం తినిపించాడు. చాలాసేపటి వరకు బాబాజీ అతనితో మాట్లాడుతూ ఉండిపోయాడు. బాబాజీకి అతడి పైన దయ కలిగింది. నాయనా, రేపు ఉదయం మందిరం తప్పకుండా తెరుస్తారని అనిపిస్తుంది అని బాబాజీ అన్నారు. మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్నంటిందో తెలియలేదు. సూర్యుడు కొద్దిగా ప్రకాశించే వేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి. అతను బాబాజీ కోసం అటు ఇటు చూశాడు. కానీ చుట్టుపక్కల ఆయన కనిపించలేదు. పూజారి అతడు వంక పరిశీలిస్తూ చూస్తూ గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అడిగాడు, నువ్వు మందిర ద్వారం మూసే వేళకు వచ్చిన వాడివే కదా, నన్ను కలిసావు కదా, 6 నెలలయ్యాక తిరిగి మళ్ళీ వచ్చావా? అప్పుడు ఆ భక్తుడు ఆశ్చర్యంగా, లేదు, నేనెక్కడికి పోలేదు. అదేంటి, నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది. రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను, నేనెటూ కదలేదు అనగానే పూజారి ఆశ్చర్యానికి అంతే లేదు. కానీ 6 నెలల ముందు నేను మందిరం మూసి వెళ్ళాక ఇదే రావడం, నువ్వు 6 నెలల పాటు ఇక్కడే ఉండి ఎలా జీవించగలిగావు అని పూజారి అతని బృందం విపరీతంగా ఆశ్చర్యపోయారు. ఇంత చలిలో ఒక వ్యక్తి 6 నెలల పాటు ఎలా ఉండగలిగాడు? అప్పుడు ఆ భక్తుడు అతని దగ్గరికి ఒక సన్యాసి బాబా రావడం, కలవడం, ఆయనతో గడిపిన సమయం, మిగిలిన విషయాలన్నీ వివరించాడు. ఆ సన్యాసి పొడుగ్గా పెద్ద గడ్డం, జటలు, ఒక చేత్తో త్రిశూలం, మరొక చేత్తో డమరుకం పట్టుకుని మృగ చర్మం కట్టుకుని ఉన్నాడని చెప్పాడు. వెంటనే పూజారి అతని చరణాలపైన పడిపోయాడు. మేము జీవితం అంతా వెచ్చించాం, కానీ ఆ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాం. ఆ వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. నిజమైన భక్తుడు నీవే. సాక్షాత్తు ఆ ఈశ్వరుని దర్శనం చేసుకున్నావు. ఆయన కరుణించి నీకు 6 నెలలు ఒక రాత్రిగా మార్చేశాడు. కాలాన్నే తగ్గించి చిన్నగా చేశాడు. ఇదంతా నీ పవిత్రమైన మనసు, శ్రద్ధ, విశ్వాసాల కారణంగానే ఇంతటి గొప్ప అదృష్టాన్ని పొందగలిగావు.